పోలవరం ప్రాజెక్టులో అంతర్జాతీయ నిపుణుల బృందం పర్యటించింది. కాఫర్ డ్యాంలను సమీక్షించింది. డయాఫ్రామ్ వాల్ దగ్గర ఏర్పాటు చేసిన ఫోటో గ్యాలరీని పరిశీలించింది. ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో అంతర్జాతీయ నిపుణుల బృందం పర్యటన కొనసాగుతోంది. పోలవరం ప్రాజెక్టులో కీలక సాంకేతిక సవాళ్లను పరిష్కరించే లక్ష్యంతో రంగంలోకి దిగిన నిపుణుల బృందం ప్రాజెక్టును క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. రెండవ రోజు పోలవరం ప్రాజెక్టు క్యాంప్ కార్యాలయంలో ఎగువ కాపర్ డ్యాం, దిగువ కాపర్ డ్యాం, సిపిఎస్ లపై జలవనరుల శాఖ అధికారులతో అంతర్జాతీయ నిపుణుల బృందం సమీక్షించారు. అనంతరం డయాఫ్రామ్ వాల్ నిర్మాణ ప్రాంతానికి చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన ఫోటో గ్యాలరీని పరిశీలించారు. డయాఫ్రామ్ వాల్ కట్టడం తదితర అంశాలను నిపుణుల బృందం ప్రాజెక్ట్ ఇరిగేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇక తొలి రోజు పర్యటనలో స్పిల్వే దగ్గరకు వెళ్లింది బృందం. దీనికి సంబంధించి నిర్మాణం దశ నుంచి ఇప్పటి వరకు ఏ పనులు చేపట్టారు అనే విషయాన్ని స్పిల్వే ఛానల్ మీదుగా ప్రస్తుతం ప్రవహిస్తున్న నీటి వివరాలను బృందానికి అధికారులు వివరించారు. స్పిల్వే నుంచి నేరుగా ఎగువ కాపర్ డ్యాం కు చేరుకున్న బృందం అక్కడ నిర్మాణ వివరాలను అధికారులను అడిగి తెలుసుకుంది. కాపర్ డ్యాంలకు సంబంధించి డిజైన్లు, నిర్మాణపు ఎత్తు, నీటి నిల్వ సామర్థ్యం తదితర వివరాలను నిపుణులకు తెలియజేశారు. ఒక్క కాపర్ డ్యాం పైనే మొత్తం 17 చోట నమూనాలను సేకరించారు నిపుణులు. పోలవరంలో 4 రోజుల పర్యటనలో భాగంగా రేపు కూడా పోలవరం ప్రాజెక్టులో అంతర్జాతీయ నిపుణులు పర్యటించనున్నారు.